కాబట్టి గొప్ప వినూత్న లక్షణం వచ్చి తీరాలి. కాబట్టే ఆడపడుచుల యొక్క అభిమాన తత్వం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తోంది. కాబట్టి నూతన బాంధవ్యాలు, జీవన రంగంలో ఆధిక్యత, గృహంలో అనేక శుభకార్యాలు, ఈ యొక్క అమరావతి నూతన రాజధానిగా తప్పనిసరిగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నమాట. ఎందుకు నిలుస్తుంది అమరావతి అంటే, ది స్కల్ప్చర్ మస్ట్ హావ్ స్టడీడ్ ది ఫ్యాషన్స్ వెరీ వెల్, బట్ ఆల్ హ్యూమన్ యాంబిషన్ ఎర్త్లీ ఫాల్ టు డస్ట్ అని కదా. శిల్పకారుని యొక్క వైభవం అంతా అమరావతి గుహల్లోనే కనిపిస్తుంది. అందుచేత చంద్రబాబు గారు వచ్చేటువంటి ఆయన కలలు కన్న అమరావతి నగరం ఉందే కలకాలం నిలుస్తుంది అని చెప్పడం దీని వెనకాల దాగిన పరమార్థం. ఆయన ఆచరించేటువంటి అద్వితీయమైన కార్యక్రమాలు, వైకుంఠపురం నుంచి మనకి నీటి సదుపాయం ఏర్పాటు చేయడానికి ఆయన కన్న కలలు మరలా శ్రీకారం చుట్టుతారని ఆశిస్తున్నాను. అట్లాగే అమరావతిని శాతవాహన రాజధాని శైలిలో మహోన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటానికి ఆ పరమేశ్వరుడే మరలా అనుగ్రహాన్ని ఇస్తున్నాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం సర్వవిధ శ్రేయోదాయకంగా తప్పనిసరిగా ఈశ్వరానుగ్రహంతో 128 సీట్లు ఇక్కడ, 24 సీట్లు అక్కడ తప్పనిసరిగా వచ్చి తీరడానికి ఆస్కారాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి తీరతాడు అని చెప్పేసి అమ్మవారి లక్షణాల రీత్యా చెబుతున్నటువంటి వాక్శుద్ధి ఇది. నేను వాక్శుద్ధితోనే జీవితాన్ని గడుపుతున్నాను గత 40 సంవత్సరాలుగా. నేను మ్యూజియంలో గైడ్ లెక్చర్గా పనిచేశాను, అమరావతి ఆర్కియలాజికల్ మ్యూజియంలో. అప్పుడు నన్నపనేని రాజకుమార్ గారు మినిస్టర్గా ఉన్నారు. నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మంటే రాలేదు. నేను ఇక్కడే బాగుందన్నాను. ఆ అమరావతిని నేను వదిలిపెట్టలేదు. అంటే అమరావతి అంటే నాకు అంత ప్రేమ అన్నమాట. అమరేశ్వరుడు అంటే అంత ప్రేమ. రేపు బాబు గారు వచ్చి అమరావతి రాజధానిగా నూతన అనేక రకాలైనటువంటి చర్యల్ని చేపట్టినట్లయితే ఎలా ఉంటుంది అమరావతి అంటే, శ్రీకరమై వర్ధిల్లుత శ్రీ అమరావతి రాజధాని ప్రజా హృదయ మందారవింద సూర్యోదయం రంజిత భాషా రత్నాసనమున రమ్య సాక్షితి తోరణాలతో శ్రీ అమరేశ్వర శిష్టదేవత కరుణా కటాక్ష వీక్షణాలతో అంటూ పాటలు పాడుకొని తిరుగుతాం మేమంతా కూడా. అందుకే రావాలి రావాలి బాబు, చెయ్యాలి చెయ్యాలి అమరావతి అభివృద్ధి, దేదీప్యవంతంగా కలకాలం ఆ చరిత్ర పుటల్లో నిలిచిపోవాలి. అమరావతి అంటే శాతవాహనులు కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబే అని కలకాలం రానున్న చరిత్రలో ప్రతి వాళ్ళు తలుచుకునే విధంగా ఆ స్వామి అనుగ్రహించాలని, ఆయుష్, ఆరోగ్యం, అభివృద్ధి, మంచి జ్ఞానం, మంచి ఉన్నతమైన స్థితి కలిగించాలని ఆ పరమేశ్వరుణ్ణి సదా ప్రార్థన చేస్తూ శతమానం భవతి. సర్వే జనా సుఖినో భవంతు. ఉగాది పచ్చడిని బాబుగారు అందరికీ ఏ విధంగా పంచుతున్నారంటే, సంతోషం ఒక చారడు కల్వంలో వేచి నూరి దాన్ని ఒక్క గిన్నెలోన దయారసం తోడగలిపి ఆ రొంటిని సమత అనే సాసర్లో జనత కొరకు వడ్డిస్తారు. అది పచ్చడి తిన్న వాళ్ళకి అమరావతి గుర్తుకు రావాలి, అమరేశ్వరుడు గుర్తుకు రావాలి, అమరావతి రాజధాని గుర్తుకు రావాలి. అందుకే అమరావతి రాజధాని వినూత్నమైనటువంటి విశిష్టవంతమైన అభివృద్ధికి నాంది పలుకుతుంది. ఈ దేశం తెలుగు దేశం, ఈ బాట తెలుగు బాట.
జై తెలుగుదేశం. జాతకరీత్యా ఆలోచన చేసినట్లయితే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాలే ఉన్నాయి. అన్ని రంగాల్లో జయం కలుగుతుంది. వీళ్ళు అనుకున్న మనోవాంఛాలన్నీ నెరవేరుతాయి. ఏ విషయంలోనూ కూడాను వీళ్ళు దిగి వ్యవహరించినప్పటికీ కూడాను మీ యొక్క ప్లానులు చక్కగా సాగి ఫలిస్తాయి. లోగడ వదిలివేసిన వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి. మహోన్నతంగా రావడానికి అవకాశం మెండుగా ఉంది. అంతేకాకుండా అన్ని రంగాలలో ఉన్నతమైనటువంటి స్థితిని, ఆడవారి ప్రాముఖ్యత ఎక్కువగా ఇచ్చేటువంటి లక్షణం కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం అంటేనే ఆడపడుచులకు చాలా విశేషకరమైన ప్రభావాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చింది. కాబట్టి అందుకనే ఉత్సాహ ప్రోత్సాహాలు ఆడవారికి సిద్ధిస్తాయి. మానసిక ధైర్యం, సూక్ష్మ బుద్ధి, యోచనా శక్తితో ముందుకి పోగల నమశివాయ మంత్రజపం సర్వవిధ శ్రేయోదాయకం ఈ తెలుగుదేశం పార్టీకి. సదాశివ అనే నామం చేసుకోవాలి. సదా అంటే ఎల్లవేళలా, శివ అంటే మంగళకరుడు. ఎల్లవేళలా కూడాను మంగళకరమైనటువంటి ప్రభావాన్ని సాధించడానికి అందరూ ధ్యానించవలసిన మంత్రం సదాశివ సదాశివ సదాశివ. ఇక కర్కాటక రాశి చంద్రబాబు నాయుడు గారిది. అందుచేత ఆదాయం 14, రాజపూజ్యం 6, అవమానం 4. అందుచేత గురువు యోగించడం వల్ల ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా సాధించగలుగుతారు. వ్యక్తిగతంగా, సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో గల శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గంగా ఉపకార లాభాలు కలుగుతాయి. గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి. మీ జీవన మార్పుల వలన సంఘంలో గౌరవం, మంచి ఫలితాల్ని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారికి జీవన వృద్ధి, రాజీ పూజిత హెచ్చులు, కుటుంబ ఔన్నత్యం. అష్టమ శని వలన స్వల్పంగా చిన్న అనారోగ్యాలే, పెద్దల అనుగ్రహం, స్త్రీ సహాయం, నూతన బాంధవ్యాలు, జీవన గమనంలో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యాలు, భూగృహాలు కొనుట, పాత గృహాలలో మార్పులు, వినోద కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర దర్శనం, ఉద్యోగులకు యోగదాయకం, రాజకీయ నాయకులకు మంచి కాలం, ప్రజల్లో సఖ్యత, మంచి పేరు, అధిష్టాన పరంగా గుర్తింపు, ఎన్నికలలో సీట్లు పొంది విజయం సాధిస్తారు. కర్కాటక రాశి వారు ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక్కడ కర్కాటక రాశి బాబు గారిది. అందుచేత నేను అనకూడదు కానీ మొన్న ఈ మధ్య చంద్రగ్రహణం వచ్చిన మర్నాటి నుంచి బాబు గారికి యోగదశ అని చెప్పాను. చంద్రగ్రహణం వలన ఆ గ్రహణ ప్రభావం పోయి చంద్రుడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందారు. ఈ విషయం అమరావతిలో ఉండేటువంటి చాలా మందికి నేను చెప్పాను. చంద్రగ్రహం మన్నాడే బాబు గారు మన ఇంటికి వస్తాడయా అని. అదే జరిగింది. నా ఇంటికి వచ్చి చాలా మంది చాలా బాగా చెప్పారు సార్ అన్నారు. ఇది నా వాక్కు కాదు, ఈశ్వరాజ్ఞ. ఈశ్వరుని ఆజ్ఞ. నేనెంత నిమిత్త మాత్రుణ్ణి. అందుచేత ఆ తల్లికి చెబుతున్నాను, అమ్మా మేము వడివడిగా వెళ్తున్నాం, నువ్వు మా పక్కనే ఉండాలి, రక్షించాలని. అందుకే ఆ తల్లి కరుణాలవల్లి కాబట్టి వడి వడినే కుదంతును భవత్పద పంకజముల్ స్మరించుచున్ వెడలె గృహంబు మేము వెను వెంటనే కంటికి రెప్పవోలే ముందడుగిడ రక్ష చేయుచు జయం బడగూర్చుచు సర్వకార్యముల్ సలుపుదు వీవటన్న దృఢ నమ్మకమే జనించనమ్మరో. ఆ దృఢ నమ్మకం జీవన వేదం లాంటిది. నేనున్నాను మీ అందరికీ అనే ఆ దృఢ నమ్మకమే విజయ సిద్ధికి నాంది పలుకుతుంది. అదే శివతత్వంలో దాగిన పరమార్థం. ఆ శివుడు ఎవరంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడే. ఇక్కడ త్రిమూర్తుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది. కాబట్టి విజయ పరంపరలో విజయాన్ని సాధించాలని
ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సకల అభీష్టాలు సిద్ధింపచేయాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ధన్యవాదాలు బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ గారు. ఇప్పటి వరకు మీరు ప్రవచించిన కొంచెం వెనక్కున్నాను సార్. ఉండమ్మా, ప్లీజ్ రమ్మా, ప్లీజ్ వద్దమ్మా, పక్కన తీసుకో. మన పార్టీ అధ్యక్షుల వారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు మనల్ని పంచాంగ ప్రవచనం చేసిన మాచిరాజు వేణుగోపాల్ గారిని సత్కరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మన పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బుకే ఇచ్చి దుశ్శాలతో సత్కరిస్తూ ఉన్నారు. కొంచెం పక్కన ఫోటోగ్రాఫర్ అనర్గళంగా 55 నిమిషాల పాటు పంచాంగ ప్రవచనం చేసిన మాదిరాజు గారి కృతజ్ఞతలు తయారు చేస్తూ రైట్ తిరగండి సార్, అట్లా తీసాను, మీరు తీసాను, మీరు లాగేసాను, మీరు లాగేసాను. స్వామివారి కూడా చాలు పదండి, పదండి. శ్రీ మాచిరాజు వారు మన పార్టీ అధ్యక్షుల వారిని సత్కరిస్తున్నారు. ఈనాటి ప్రవచనకర్త మాచిరాజు గారు మన పార్టీ అధ్యక్షుల వారికి సర్వం శుభం కలగాలని ఆశీర్వదిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దుశ్శాలతో సత్కరించారు. వేసండి, షాల్ వేసండి. శోభామానం మహీయతే ధాన్యం ధనం బహుం బహుపుత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయు శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరస్య కలో వెంకటనాయకస్య సప్తగిరి నివాసినస్య అకార బుకార మకార శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ ప్రసాద బల సిద్ధిరస్తు. ధన్యవాదాలు అందరికీ. ఇప్పుడు మన పార్టీ అధ్యక్షుల వారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఉపన్యసిస్తారు. హలో హలో మీరు ఎన్నికలండి కొద్దిగా ఎన్నికెళ్ళండమ్మా. ఓకే, మీరు కూడా ప్లీజ్ వదిలే, ఇంక వదిలే. ఈ పక్క రండి, మీరు ఇట్టండి, ఇటండి, మీరు ఇటండి, ఈ పక్క వచ్చి, ఈ పక్క వచ్చి. అందరికీ నమస్కారాలు. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఈరోజు మనం అందరం కూడా తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనందరికీ ఇది ఒక విశిష్టమైన పండుగ. మన జీవితాల్లో రాబోయే ఒక సంవత్సరాల్లో దశ దిశ నిర్దేశించుకునే వేడుక ఇది. ఇది వారసత్వంగా మనకు సంక్రమించిన సంపద. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పండుగ రోజున మనం అందరం ఆలోచించుకుంటాం. జనవరి 1 తారీఖున మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ వచ్చిన తెలుగు జాతికి నూతన సంవత్సరం ప్రారంభం ఈ రోజే. అది మన సాంప్రదాయం. మన దేశంలో ఇంకొకసారి చూస్తే పండుగలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రకృతికి, కాలానికి సంబంధం ఉంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మన దేశంలో 6 ఋతువులున్నాయి. ఈరోజు చూస్తే చైత్రమాసం తొలి రోజు వసంత ఋతువు ప్రవేశించింది. చైత్రమాసంలో ప్రజా చైతన్యం కొత్త పుంతలు ఇచ్చి ముందుకు తీసుకుపోతుంది. ఒక నూతనమైన ఉత్సాహాన్నిచ్చే రోజు ఈరోజు. ఈ ఎనర్జీ రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొదలయ్యే రోజు మంచి మనసుతో మనం సంకల్పం చేయాలి. ఆ సంకల్పం మన ఆశల్ని, ఆశయాన్ని, ఉత్సాహాన్ని మెయింటైన్ చేస్తూనే మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను, సాధికారత రావాలని. ఏదో ప్రగతి ఒకటే కాదు, ఓవరాల్ ఎంపవర్మెంట్ జరగాలి. సమిక్షేమం ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి, ధరలు తగ్గాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి. అదే మాదిరిగా ప్రతి ఒక్కరి కృషికి తగిన ఫలితం లభించే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే చేయూత కూడా తీసుకుంటే ఏదైనా సాధించే ఇది వస్తుంది. అది జరగాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉండే ప్రజానీకానికి, దేశంలో ఉండే తెలుగు కుటుంబాలకి, ప్రపంచంలో ఉండే తెలుగు జాతి ప్రతి ఒక్కరికి మీ కుటుంబం, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదే మరిగా మీరు కూడా సంపద సంపాదించి మీనింగ్ఫుల్ లైఫ్, నేను ఇక్కడ ఆ మాటలు వాడుతున్నాను. సంపద సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని మంచి కొరకోసరం ఖర్చు పెట్టడం చాలా అవసరం. మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వయస్సులున్నారు, వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేస్తూ వచ్చిన దాంట్లో 1% 2% సమిక్షేమానికి, ప్రజల సేవ కోసం వెచ్చించే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన వారసత్వం కాదు. వాళ్ళు చేసేది వ్యాపారం. అదే సమయంలో ఒక బాధ్యత కింద ఈరోజు వాళ్ళంతా కూడా సమిక్షేమం కోసం సేవాభావంతో ముందుకు పోతున్నారు. అలాంటి అలవాటు తెలుగు జాతికి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు మనం ఎంతో డబ్బులు సంపాదిస్తున్నాం. ఎక్కడున్నా తెలుగు జాతి సంపద సంపాదించడంలో ఈరోజు తెలుగు వారికి మించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు. అది వచ్చింది. ప్రపంచమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. సంపద సృష్టిస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు, ప్రపంచానికే సేవలు అందించే పరిస్థితి వచ్చారు. అదే సమయంలో సేవాభావం కూడా తెలుగు జాతికి అవసరం. ఆ సేవాభావం ఉంటే
మీ జీవితానికి సార్థకత ఉంటుంది. అదే సమయంలో అది చేసినప్పుడు మీ పేరు ఇది వస్తుంది. అది చేయగలిగితే మీరు రాజకీయాల్లో కానీ లేకపోతే కార్పొరేషన్లో కానీ ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. నా కోరిక అది కూడా చేయాల్సిన అవసరం ఉంది మన జాతి. ఇంకొక పక్క ఉగాది అనగానే ప్రారంభం ఏది నిద్రలేసినప్పుడు ఉగాది పచ్చడితోనే మనం ప్రారంభిస్తాం. షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఎంత గొప్పతనం ఇచ్చారంటే మన వారసత్వంగా ఇందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 7 రుచులు కూడా కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తాం. జీవితం అంటే ఒక ఆనందమే కాదు, జీవితం అంటే సంపాదనే కాదు. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, ఇబ్బందులు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి. ఇవన్నీ అధ్యయనం చేయడానికి, మెంటల్ గా ప్రిపేర్ చేయడానికి తొలి రోజున ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఏదో కష్టం వచ్చిందని దిగులు పడిపోవడం, ఎవరో తిట్టారని బాధపడిపోవడం, లేకుంటే బయట రాకుండా ఇంట్లోనే పడుకోవడం, ఇంక వేరే దిక్కు లేదనే ఉద్దేశంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే తెలుగు సాంప్రదాయ ప్రకారం ఉగాది పచ్చడి తిన్న తర్వాత కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు, లేకుంటే తిట్లు, లేకపోతే ఇంకొంచెం ప్రభుత్వాలు బట్టి వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు. ఈ రోజంతా ఉగాది పచ్చడి కాదు, ఇది కారం, చేదు ఈ 2 కలిపేశారు ఈ రాష్ట్రంలో. ఏది కూడా జీవితంలో నిద్రలేస్తే భయం. ఈ రోజు ఎట్ట గడుస్తుందో చెప్పలేం. బయట పోతే ఎవరైనా తిరిగి ఇంటికి సేఫ్ గా చేరతారంటే నమ్మకం లేదు. ఇంకో పక్క ఎక్కడికక్కడ అనేక సమస్యలు. మన ఆస్తులు మనకుంటాయా, ఎవడైనా కబ్జా చేస్తారో తెలియదు. 40-50 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఒక వ్యాపార సంస్థ కావచ్చు, ఒక భూమి కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, దానికి కూడా సేఫ్టీ లేని పరిస్థితికి వచ్చేసాం. రాసిమ్మంటే రాసివ్వాలి, మెడ మీద కత్తి పెట్టి సస్తావా ఇస్తావా అంటే బయట చెప్పకుండా ఇచ్చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం ఉండేవాడు. ఎక్కడున్నాడు ఎవరికీ తెలియదు. అతను ఒక వార్త ఎవరికైనా పంపిస్తే ఇది దావూద్ ఇబ్రహీం ఆదేశం అంటే ఆటోమేటిక్ భయపడిపించేసేవాళ్ళు. ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు ఊర్లో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవన్నీ ఒక రౌడీ ఉంటాడు, ఇంట్లో కూర్చొని కమాండ్ చేస్తా ఉంటాడు. ఊర్లో వాళ్ళందరూ పప్పం కట్టాలంటే కట్టాల్సిందే. అందుకే చరిత్రలో బకాసురుడు చూశాం. బకాసురుడు చూస్తే గ్రామస్తులు మనుగడ సాధించడం కోసం అతనితో రాజీ పడి రోజుకు ఒక ఇంట్లో ఒక మనిషిని, 2 ఎద్దులు, ఒక బండి తిండి పంపిస్తే అది తిని మొత్తం గడిపేవాడు. అంటే ఇలాంటి దానికంటే ఈరోజు తక్కువగా లేదు. ఇలాంటివన్నీ చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే నేను ఈ ఎన్నికల్లో తిరుగుతున్నా. ఎన్నికల్లో తిరుగుతా ఉంటే ఎక్కడ చూసినా ఒక అశాంతి, అభద్రతాభావం, ఒక ఆవేశం, ఒక ఫ్రస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనపడే పరిస్థితి వచ్చింది. ఇది చూసిన తర్వాత నేను ఒక భరోసా ఇచ్చాను. ఈ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పేదలు మరింత పేదలైపోయారు. ఈ విషయంలో కూడా మనకు ఒక స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చానని ముఖ్యమంత్రి మాట్లాడుతూ 10 రూపాయలు ఇచ్చి మన అటెన్షన్ డైవర్ట్ చేసి మనకుండే బలహీనత, ఏదో 10 రూపాయలు ఇచ్చాడు అని అనుకుంటే 100 రూపాయలు మన దగ్గర నుంచి లాగేసి మన ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోయి మన కష్టాలు ఇంకా పెరిగాయి తప్ప ఎవ్వరి జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. పేదవాళ్లు అప్పుల పాలైపోయారు. ప్రభుత్వం అనేది ఎట్లుండాలంటే వ్యక్తులు కష్టపడతారు,
వ్యక్తులు కష్టపడిన దానికి ఫలితాలు రావాలంటే ప్రభుత్వ విధానాలే ప్రధానమైన కారణం. రెండోది, ప్రభుత్వం ఇచ్చే సహాయం కూడా చాలా ముఖ్యం. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయకపోతే, విధానాలు సరిగా లేకపోతే వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఉపయోగపడవు. ఇంకో పక్క వీళ్ళు ప్రజల్ని బాగా ఎంపవర్ చేయకపోతే, వాళ్ళ కష్టానికి తగిన ఫలితం రాకపోతే, ధరలు పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకనే ఈరోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండడానికే పండుగలు చేసుకుంటాం. 5 ఏళ్లు కష్టాలన్నీ మర్చిపోయి ఈ ఉగాది రోజున నూతనమైనటువంటి హోప్, ప్రతి ఒక్కరు కూడా మళ్లీ మంచి రోజులున్నాయి, ఈ ఉగాదితో ప్రారంభమవుతుంది, మా జీవితాల్లో వెలుగులు వస్తాయి, మా బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని మీరు ఆలోచించడం కాదు, ఒక సంకల్పం చేయండి. అది సాధించే విధంగా మీ అందరికీ అండగా మేము ఉంటాం. అందుకే ఒక ఫ్రంట్ గా కూడా వచ్చామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు తెలుగు జాతి కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొనింది. చరిత్ర కూడా మనం ఒక్కసారి నెమరేసుకోవాలి. ఈరోజే అమరావతి గురించి మాట్లాడుతూ ఆ రోజు పాత రోజులు జ్ఞాపకం చేసే పరిస్థితి వచ్చారు. అయితే ఈరోజు మనం ఒకసారి చూస్తే 2024 కంటే ముందు కూడా తెలుగు జాతిని నడిపించడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. చాలా మంది పెద్దలు గాని, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే నేను ఆలోచించింది 95లో ప్రపంచం నూతనమైన డైరెక్షన్ లో పోయే అవకాశం వచ్చింది. ఆ నూతనమైన డైరెక్షనే టెక్నాలజీ పెనిట్రేషన్, ఐటీ. అప్పుడే ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ తీసుకొచ్చాడు. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, మీరు సెల్ ఫోన్ పెట్టుకొని ఇక్కడున్నా కూడా మీ ఇంట్లో పనులు చేసే పరిస్థితికి వచ్చారు. ఏం జరుగుతుందో ప్రపంచం అంతా అధ్యయనం చేసే పరిస్థితి వచ్చారంటే 25 ఏళ్ల సమయంలో ప్రపంచంలోని పెను మార్పులకు నాంది పలికింది టెక్నాలజీ. దాన్ని ఆ రోజే గమనించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల లాభం వచ్చింది తెలుగు జాతికి. ఒక్కొక్కసారి ఆలోచించవచ్చు, దాన్ని అమలు చేసే విధానంలో పబ్లిక్ పాలసీలో సక్సెస్ ఉంటుంది. అక్కడి నుంచి 95 నుంచి మీరు చూస్తే అన్ని విషయాల్లో ముందుకు పోయాం. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైన నగరంగా, ఒక టెక్నాలజీనే కాదు, ఇక్కడ దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఒక ఎయిర్పోర్ట్, ఒక ఔటర్ రింగ్ రోడ్, లేకపోతే నీళ్లు, కరెంటు, ఏది కావాలని అన్ని చేస్తే ఈరోజు ఒక మహానగరంగా రూపొందించి ఈరోజు తెలంగాణకు ఆదాయం పెంచి నెంబర్ 1 స్టేట్ గా తయారయ్యేదానికి రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక విషయం అయితే, కానీ 2014 రాష్ట్ర విభజన జరిగింది. అందరం కలిసి పనిచేశాం. కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ నగరం, ఎందుకంటే తెలంగాణ మధ్యలో ఉంది, తెలంగాణకి వెళ్ళింది. అక్కడి నుంచి మనం వచ్చాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది, అధైర్యపడ్డాం. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, పెన్షన్లు కూడా ఇవ్వగలుగుతామా లేదా అని ఆలోచించే సమయంలో నేను ఒకటే చెప్పాను, ఆ రోజు హైదరాబాద్ కోసం కష్టపడ్డాం. మళ్లీ అమరావతి లాంటి నగరాన్ని అభివృద్ధి చేసి హైదరాబాదుకు సమానంగా అవసరమైతే మిన్నగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి ముందుకు పోయాం. రూపకల్పన చేశాం, బ్రహ్మాండంగా ముందుకు పోయింది. పోలవరం తీసుకొచ్చాం, 72% పూర్తి చేశాం. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ప్రపంచమంతా తిరిగి మీరు ఒక్కసారి చూస్తే 16 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసి ఎంఓయూలు చేశాం. అందులో కూడా
7-8 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 7-8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం పెట్టుబడులు వచ్చాయి, అన్ని వచ్చాయి. ఆ రోజు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే సంక్షేమానికి నేను ఎప్పుడూ చెప్తున్నాను, అభివృద్ధి చేయడమే కాదు, సంపద సృష్టించడమే కాదు, ఆ సంపద ప్రజలకు చేరవేసినప్పుడే దీనికి సార్థకత ఉందని చెప్పిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే అది. ఆ సిద్ధాంత ప్రకారం పనిచేశాం. 2014లో మీరు చూస్తే గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పుడు పౌష్టికాహారం మొదలుకొని ఆవిడ్ని హాస్పిటల్ తీసుకుపోవాలంటే సేఫ్ డెలివరీ కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మొదలుపెట్టి అక్కడి నుంచి చనిపోతే మహాప్రస్థానం వెహికల్స్ పెట్టి గౌరవప్రదంగా వీడ్కోలు ఇవ్వాలనే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు శ్మశానాలే లేని పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. కొంతమంది సమాజం కూడా ముందుకు వచ్చారు. గుంటూరులో పుట్టిన ఒక వ్యక్తి అయితే సురేష్ అనే వ్యక్తి హైదరాబాద్ లో చనిపోయిన వాళ్ళకి బరియల్ గ్రౌండ్స్ కట్టాడంటే ఎంత బ్రహ్మాండంగా అక్కడికి పోతే మనం చూడడానికి ఆహ్లాదకరంగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కాసేపు కూర్చోవడం, అంత మునుపు మనం బరియల్ గ్రౌండ్ పోతే కూర్చోవడానికి నిలబడుకోవడానికి కూడా వీలైన పరిస్థితిలో ఇవన్నీ కూడా వచ్చాయి. ఇది ఒక సాంప్రదాయ ప్రకారం ముందుకు పోయారు. ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 కార్యక్రమాలు చేశాం. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది సంక్షేమం అని. సంక్షేమం తెలుగు జాతికి నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో ఎవ్వరికి ఇప్పుడు కాదు, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోని ఆడబిడ్డ పుడితే 5,000 రూపాయలు డిపాజిట్ చేసి పెద్దయ్యే లోపల చదువు అన్నిటి కూడా డబ్బులు ఇచ్చి 20,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ 25 ఏళ్లకు మునుపు. అది ఆడబిడ్డలపై ఉండే నమ్మకం. ఆ విధంగా మనం చేయగలిగాం. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చాం. నేను ఒకటి ఆలోచించేవాడిని, తుఫాన్ వస్తుంది, టెక్నాలజీ పెరిగింది, కానీ తుఫాన్ని అధిగమించాలంటే ఆ సమయంలో మనం యాక్ట్ చేయాలి. కరువును నివారించాలంటే ఆంధ్రప్రదేశ్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. నదులు అనుసంధానం చేయగలిగితే, డ్రిప్ ఇరిగేషన్ లాంటి పెట్టుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. వర్షాలు పడకపోయినా కరువు రాదు. కరువును అధిగమించే శక్తి మానవ మేధస్సుకుంది. అదే చేయాలనుకున్నా, అదే చేశా. అది చేస్తే మీరు చూస్తే పట్టిసీమ తెచ్చి నీళ్లు ఆదా తెచ్చి శ్రీశైలం నుంచి ఏదైతే అంద్రీనేవా ద్వారా నీళ్లిచ్చి కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతున్న జిల్లాలో కియా మోటార్ తీసుకొచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా, దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఈ కొండే మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో ఎన్ని మనం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది, సహజ వనరులన్నీ దోపిడీ, పన్నుల మీద బాదుడే బాదుడు, స్కాముల కోసం స్కీములు పెట్టడం, బడుగు బలహీన వర్గాలపైన దాడులు చేయడం, గంజాయి, డ్రగ్స్, జేబ్రాండ్ ఇవన్నీ వచ్చి సమస్యలు కూడా జాతి నిర్వీర్యమైపోయే పరిస్థితులు రావడం, హింసా రాజకీయాలు రావడం, ఇంకో పక్క శాండ్ మాఫియా, రెడ్ శాండ్ లోని మాఫియా ఇన్ని వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ పండగ పూట మనమందరం ఒక సంకల్పం చేయాలి. ఈ రోజు నుంచి 34 రోజులు ఈ పండగ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగు జాతికి మళ్లీ పూర్వ వైభవం రావాలని ఒక సంకల్పం చేయాల్సిందిగా నేను మీ అందరికీ పిలిపిస్తున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఇది మన సంకల్పంగా ఉండాలి. ఇంతవరకు జరిగిన కష్టాలు తీరిపోవాలి. ఆ కష్టాలు తీరిపోయి
నూతనమైనటువంటి ఉత్సాహంతో భవిష్యత్తు కోసం మనందరం కూడా ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం, ఇది సాధించి తీరుతాం. అందుకే మీరందరూ కూడా ఇప్పుడే రాజకీయాలు లేకుండా పంచాంగం లేదు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పంచాంగం ఇచ్చేది ఒక స్ఫూర్తినిస్తుంది. ఆ స్ఫూర్తిని అమలు చేసేది మంచి చెడుల్ని విశ్లేషించి మంచిని ముందుకు తీసుకుపోయే శక్తి, చెడుగానే ఉంటే దాన్ని ఏ విధంగా నివారించాలో ఆలోచించే శక్తి రాజకీయాలకు ఉంది. అదే రాజకీయాల్లో విధానపరంగా ముందుకొస్తే ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. 14 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. దగ్గర 1,50,000 కోట్ల రూపాయలు బిల్స్ అన్ని బకాయిలున్నాయి. గుంతలబడిన రోడ్లు మనకు స్వాగతం ఇస్తున్నాయి. ఈ రోజు తాగేదానికి గుప్పెడు నీళ్లు లేవు. భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. ఒకప్పుడు నేను ఆలోచించేవాడిని, భూమిని ఒక జలాశయంగా చేసి ఎక్కడ వర్షపు నీరు వస్తే అక్కడనే భూగర్భ జలాలుగా కన్వర్ట్ చేయాలని ఇంకుడు గుంతలు దువ్వించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మామూలు గ్రామాల్లోనే కాదు, పంట కుంటలు గ్రామాల్లో దొవితే ఇంకుడు గుంతలు సిటీల్లో పెట్టి ఎక్కడ చూసినా భూగర్భ జలాలు పెంచి ఈ యొక్క ప్రకృతిని పెంచడం కోసం ప్రయత్నం చేసిన పార్టీ. ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనం రక్షిస్తుంది. ఈ రోజు మొత్తం మీరు చూస్తామంటే చాలా అన్యాయంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ రోజు మళ్లీ పునర్నిర్మాణం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని 3 పార్టీలు జట్టు కట్టాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మైనారిటీస్ కూడా హామీ ఇస్తున్నా నేను. తెలుగు ఉగాది పండుగ ఈ గడ్డ మీద పుట్టిన అన్ని కులాలు అన్ని మతాలు జరుపుకునే ఏకైక పండుగ ఉగాది. ప్రాస్పరిటీ కూడా, భవిష్యత్తు కూడా అందరికీ సంబంధించిన భవిష్యత్తు ఉంటుంది. అందుకే ఈరోజు కేంద్రం సహకారం అవసరం. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ ముస్లింలు కూడా 22 ఏళ్ల అధికారంలో ఉంటే ఎప్పుడూ ఏమాత్రం కూడా వివక్షత లేని ప్రభుత్వాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాధికారతే ధ్యేయంగా, పేదరికమే కులమానంగా ఇంతవరకు పనులు చేస్తూ వచ్చాం. భవిష్యత్తులో కూడా అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రపంచంలో మేధోశక్తితో ముందుకు పోతా ఉంది. నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతా ఉంది. ఆ నాలెడ్జ్ ఎకానమీని మీకు అందుబాటులో తేవడమే కాకుండా సంపద సృష్టించడం నేర్పాలని, తిరిగి ఆ సంపద వల్ల ఆదాయం పెంచాలని, పెంచిన ఆదాయాన్ని ఈ పేదవాళ్లకు పంచి వాళ్ళని పైకి తేవాలనే ఏకైక ధ్యేయం తప్ప ఇంకొక ఆలోచన లేదు. అందుకే నేను ఒకే మాట చెప్పాను, 2047కి భారతదేశం ప్రపంచంలోని నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థ. ఇది 2030కి 3వ వ్యవస్థ కింద వస్తుంది. 2047కి అంటే 100 సంవత్సరాల స్వాతంత్రం జరుపుకునే రోజున మనం నెంబర్ 1 కావాలనే సంకల్పం తప్పకుండా ఈ అవకాశాలున్నాయి. అది చేయగలిగితే అమెరికాను, చైనాను కూడా మనం డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది. అదే మొన్న నేను ఆగస్టు 15 కూడా చెప్పాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు. ఈ రోజు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నారంటే నేను ఒకటే చెప్తున్నాను, ఒకప్పుడు హైదరాబాద్ ఎక్కడుండోదో మనకు తెలిసేది కాదు. ఏదైనా ఉంటే మన బంధువులు చెప్తే తప్ప. అమెరికాకు పోవాలంటే, అమెరికాలో వార్తలు మనకు రావాలంటే మళ్లీ 1 నెల 2 నెలలో ఎప్పుడో వచ్చేటివి. ఏదైనా చిన్న కార్డులో రాస్తే తప్ప, లేకుంటే ఎవరైనా వస్తే తప్ప.
ఈరోజు అది కాదు, ప్రపంచంలో నలుమూలల ఏమి జరుగుతుందో రియల్ టైంలో మీరు చూసే పరిస్థితి వచ్చింది. అదే నా ఆలోచన. తెలుగు జాతిని ప్రపంచానికి అనుసంధానం చేసి ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేయాలి. ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలి. అదే నా సంకల్పం. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళున్నా తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉన్నారు. రేపు నెంబర్ 1 వెల్త్ లో ఉంటారు, సంపాదనలో ఉంటారు. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటే సంకల్పం చేస్తున్నాను, జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం. అది ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆదేశం, ఆయన నిర్దేశించిన ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చే రోజు వచ్చింది. తప్పకుండా నా జీవితంలోనే పేదరికం లేని సమాజాన్ని చూస్తాను. ప్రతి ఒక్క పేదవాడికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జెండా పేదవాడికి అండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ ఇక్కడ మనం ఉన్న కేంద్ర సహకారం కూడా అవసరం. అందుకే ఎన్డీఏలో బీజేపీ గాని, జనసేన గాని, తెలుగుదేశం గాని ముగ్గురం గెలిచాం. వచ్చేది కూటమి ప్రభుత్వమే, దాంట్లో అనుమానం లేదు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సైకో జగన్ కి స్థానం లేకుండా సమాజంలో చేయవలసిన బాధ్యత, అడ్డంకులు లేకుండా చేసుకునే కర్తవ్యం ప్రజలపైన ఉంది. ప్రజలు ఈ విషయం ఆలోచించాలని మరొకసారి కోరుతున్నా. అందుకే ఇప్పటికే ఈ కూటమి సూపర్ 6 ఇచ్చాం. ఒకటే చెప్తున్నా, ఈ సూపర్ 6 ఇంటింటికి తీసుకపోతే అవతల వాళ్లకు డిపాజిట్లు కూడా రావు. అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ, అదే మాదిరిగా మేమేమి సంకల్పించామో తెలుసుకోవాల్సిందిగా తెలుగు జాతిని మొత్తం కోరుతున్నాం. ఇంకా వివిధ వర్గాలున్నాయి. ప్రభుత్వం అంటే ఒక సూపర్ 6 తోనే కాదు, సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి, రోడ్లు వేయాలి, పెట్టుబడులు తేవాలి. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీ ఉంటారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళందరి కోసం తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొస్తాం. ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళందరి కోసం ఏం చేయాలనో అవి కూడా వర్కౌట్ చేస్తాం. అవన్నీ వర్కౌట్ చేసి కూడా వస్తాం. నేను అందుకే ఇంకొక మాట కూడా చెప్పాను, మనం అందరం కష్టపడినా కొంతమంది కష్టపడలేని వాళ్ళు ఉంటారు. వృద్ధులు గాని, వితంతువులు గాని, ఆధారం లేని వాళ్ళు. అలాంటి ఆధారం లేని వాళ్ళకి పెన్షన్ విధానం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు చూస్తే 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన పార్టీ, 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉంటాడు, నోరు తెరిస్తే అబద్దాలు. ఇవన్నీ కూడా వాస్తవాలు, ప్రజలు అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మళ్లీ 4000 రూపాయలు ఇంటి దగ్గరకే మొదటి తారీఖున నేరుగా ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 4000 రూపాయలు కాకుండా ఎవరైనా ఆ నెలలో తీసుకోకపోతే నెక్స్ట్ నెల గాని 3 నెలల వరకు ఈ 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఫ్రంట్ తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇంకో పక్క వికలాంగులకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 4000 రూపాయల నుంచి 6000 రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా తీసుకుంటేనే వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇక్కడ. పాపం వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావడం లేదు. మొన్నటి వరకు ఏం చెప్పాడు వాలంటీర్స్ ని, వీళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళు ఉన్నారన్నాడు. మనం ఆ రోజు కూడా చెప్పాం, మీ పార్టీ కాదు, ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి వాళ్ళని ఉపయోగించండి, రాజకీయాల కోసం కాదు, మీకు సేవ చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికని చాలా స్పష్టంగా చెప్పాం.
ఈ మధ్య కాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు, ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి, వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక నిర్ణయం చేశారు. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా నేరుగా ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవా రాజకీయాలు చేశాడు. ముసలి వాళ్ళని తీసుకొచ్చి మంచి ఎండల్లో నిలబెట్టి పెన్షన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి పొమ్మని మళ్లీ రమ్మని, దీంట్లో పండుటాకులు లాంటి వ్యక్తులు కొంతమంది చనిపోయారు. దాన్ని సేవ రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు ఇది కూడా ఏంది, వాలంటీర్స్ అందరినీ కూడా రాజీనామాలు చేయమన్నాడు. రాజీనామాలు చేయమంటే మేమెందుకు చేస్తామని చాలా మంది రిఫ్యూజ్ చేశారు, చేయలేదు. మనం కూడా అపీల్ చేశాం, మీరు రాజీనామాలు చేయొద్దండి, మీరు వాలంటీర్లుగా ఉన్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే పదే చెప్పాం. నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు. ఇది కొత్త వార్త. అంటే నువ్వేమైనా రద్దు చేసావా, రహస్య జీవో ఇష్యూ చేసావా? సమాధానం చెప్పనీకు, సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా? లేకపోతే ఇంకో మాట చెప్పాడు, రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు. అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా, ఇన్ని రోజులు అనుభవం పోయింది కదా వాళ్ళకు. అంటే ఏంటి ఈ స్టేట్మెంట్లు? మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు, అవకాశవాద రాజకీయం చేస్తున్నాం. ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చావు. ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నాడు. రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు. కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలున్నారు, ఎంఏలు చేశారు, కొంతమంది ఎంటెక్లు బీటెక్లు చేశారు, చదువుకొని వచ్చారు. కనీసం ఇంట్లో ఉంటాం, తల్లి తండ్రిని చూసుకుంటాం, ఒక 5,000 రూపాయలు వస్తుంది, ఒక పని ఉంటుందని చెప్పి వస్తే వాళ్ళని ఇప్పుడు తప్పుడు పనులు చేపించి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడ ఉద్యోగం కూడా రాదు. ఈ ఉద్యోగం పోతుంది, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు ఏదైనా క్రిమినల్ కేసులుంటే. ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్. అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం, మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రం హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య, 10,000 నుంచి 50,000, 1,00,000 రూపాయలు సంపాదించుకునే శక్తి, తెలివితేటలు మీకుంది. మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తారని, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తామని. ఈ 2,66,000 మందిలో చదువుకున్న వాళ్ళుంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి, తప్పుడు పనులు చేసి జైలుకు పోయి మీ జీవితాలను ఖరాబు చేసుకుంటారా? ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై
మీ క్యారియర్ బిల్డప్ చేసుకుంటారా? ఈ రెండే మీ ముందుండే సమస్యలు. ముఖ్యమంత్రి చెప్పాడు మీ వ్యవస్థ లేదని, మళ్ళీ వస్తే మళ్ళా సంతకం పెడతానాడు. వచ్చేది లేదు, సచ్చేది లేదు. నమ్మి మోసపోవద్దని వాలంటీర్స్ కి అందరికీ చెప్తున్నా. మిమ్మల్ని ఏమీ చేయలేరు. గవర్నమెంట్ లో ఉద్యోగం ఇస్తాం, మేము తీసేస్తామా? ఎందుకు తీసేయాలి? అవకాశం వచ్చింది, మాట్లాడితే నేనిచ్చానంటున్నాడు. నువ్వు ఇచ్చేదేంటి? నువ్వు ఇవ్వడం ఏంటి? ఆ వ్యవహారం ఏంటి? పెన్షన్ నేనిచ్చా అంటాడు, నువ్వు ఇచ్చాడేంటి? ఎవరు కట్టారు ట్యాక్స్? మీ తాత డబ్బులు అయింది, మీ జాగీరా, మీ నాన్న ఇచ్చిన డబ్బులు అయింది. నువ్వు వ్యవసాయం చేసావా? నీ భారతీయ సిమెంట్ నుంచి ఇస్తున్నావా? కాదు, నేను కట్టిన పన్నుల నుంచే ఇవన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు. లేకుంటే మా మీద అప్పు తీసుకొచ్చి నువ్వు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నావు. సంపద సృష్టించిన తెలియనట్టు వ్యక్తి నువ్వు, ఆదాయం సాధించలేని వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తి ఇవన్నీ చేస్తున్నావు. నేను అదే చెప్పా, నేను అప్పులు చేయడం కాదు, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, మీ నెత్తిన అప్పుల భారం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ఉగాది రోజు కోరుతున్నా, ఈ ఉగాది రోజున మీరందరూ సంకల్పం చేయాలి. ఇప్పటి నుంచి ప్రచారం చేయాలి. మంచికి మీరందరూ కూడా సహకరించాలి. దుర్మార్గుల్ని ఎక్కడికక్కడ దూరంగా పెట్టి ప్రజా చైతన్యంతో వీళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి. ఈ రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే రాష్ట్రం మొత్తం భూగర్భ జలాలు బాగా ఇంకిపోయినాయి. జలాశయాల్లో నీళ్లు లేవు, భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. ఈరోజు కర్నూలు జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే వారానికి ఒక్కరోజు నీళ్లు వస్తాయి. పెళ్లిళ్లు చేయడం, శుభ కార్యక్రమాలు చేయడం మానేశారు. ఇంకో పక్క స్నానాలు చేయడం కూడా మానేశారు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చాయి. కనీసం తాగునీళ్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు పెడతాడంట, మంచి రోజులు వస్తాయంట. 5 ఏళ్లు మనకు వచ్చింది మంచి రోజులు కాదు. అసలు నరకం అంటే ఎవరికి తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ నరకాన్నే చూశారు. ఇంట్లో నుంచి బయట పోతే, ఆ రోడ్లో ప్రయాణం చేస్తే, తిరిగి ఇంటికి పోతే శరీరం మొత్తం హోనమైపోయే పరిస్థితి వచ్చింది. లేకపోతే ఎక్కడన్నా నిత్యావసర వస్తువులు కొనాలంటే నరకాన్ని చూసే పరిస్థితి వచ్చాం. పెట్రోలు, కరెంటు ఇవన్నీ బాధుడు కింద అందరూ. అందుకే ఈరోజు ఒక ఆశల పల్లవి, అది ఉగాది. ఈ ఉగాది రోజున మీరందరూ కూడా ఆమె ఇస్తున్న మంచి రోజులు వస్తాయి. ఈ సైకో జగన్ పోవాలి, పక్కకు తప్పుకోవాలి, దిగాలి. అప్పుడే మనకు మంచి రోజులు. అది కూడా ఆయన దిగక్కర్లా, మనమే దించేయబోతున్నాం, ప్రజలే దించేస్తారు. అది కూడా జరుగుతుంది. అక్కడి నుంచి నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మన వేణుగోపాల్ గారు చాలా వాగ్దాటే కాకుండా వాక్శుద్ధి ఉంది. చాలా బాగా చెప్పారు. వారు కూడా సమాజ హితం కోసం ఆలోచించారు. వారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాంటి సమాజం కోసం మంచి చేసే ప్రతి ఒక్కరు కూడా గళవిప్పాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా చైతన్యం తేవాలి. మళ్లీ మార్పుకు నాంది పలికి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వారి వారి బాధ్యతను వారు నెరవేర్చాల్సి కోరుకుంటూ, మరొకసారి అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది రోజున మీ అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు, మీ అందరి ఆశలను నెరవేరాలని, మీరు మీ కుటుంబం అందరూ ఆనందంగా ఉండాలని, ఇంకో పక్క బాగా వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి సమాజం కోసం, అన్నింటికంటే ముఖ్యంగా వర్షాలు పడితే చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది. దానివల్ల మనం చాలా వరకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం అందరూ కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు,
కరువు అంతా పోతుంది, పుష్కలంగా వర్షాలు పడతాయి. అందుకే ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇంకొక నెల ఈ ఎండ ఓర్చుకుంటే, ఈ దుర్మార్గమైన పరిపాలన ఓర్చుకుంటే రాబోయేది అన్ని మంచి రోజులే. ఆ మంచి రోజుల కోసం అందరూ కూడా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తున్నా. జై హింద్,